చాలా చాలా థ్యాంక్ యూ. అన్న వచ్చి 4 మాటలు సపోర్ట్ ఇస్తాడు. థ్యాంక్ యూ. శరవణ్ గారు ఓకే ఓకే మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ అన్న. మాకు ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేసి రేపు సినిమా చేస్తే కూడా అన్న సపోర్ట్ ఉంటుంది, పోలీస్ పర్మిషన్ ఉంటుంది. అక్కడ వేరే లోకల్ ఎమ్మెల్యే కానీ ఎక్కడైనా కానీ అన్న సపోర్ట్ ఉంటుంది, అన్న ఆశీర్వాదం ఉంది. థ్యాంక్ యూ అన్న. నేను ఇక్కడికి వచ్చినందుకు పిలిచినందుకు. ఇంకో విషయం, సారీ, అంటే నాకు మొన్న గత 10 సంవత్సరాల నుండి తెలుసు. చిన్నగా పొలం విలేజ్ నుండి వచ్చి ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా, చిన్న ఆర్టిస్ట్ గా రకరకాల కష్టాలు పడుతూ వచ్చినాడు. అండ్ అతనుకున్నటువంటి ఒక కసి, అతనుకున్నటువంటి ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేది ఎప్పుడు కూడా పోకుండా ఒక్కొక్క స్టెప్ ఎదుగుకుంటూ వచ్చినాడు. అండ్ ఈ రోజు ఒక డైరెక్టర్ గా ఒక ఇది చేయడం కూడా అంటే అతనిలో ఉన్న హార్డ్ వర్క్, ప్యాషన్ తప్పకుండా అతను ఈ రోజు కాకపోతే రేపు హై పొజిషన్స్ తీసుకుపోతుందని కూడా తెలియజేస్తూ, మీరే కాదు మీ దగ్గర ఇప్పుడు కెమెరామెన్ కానివ్వండి, ఎడిటర్స్, అన్ని టీం అందరు కూడా మీరు మంచి కష్టపడండి. మీ టాలెంట్ ఉంటే మా నాలెడ్జ్ తీసుకురండి. తప్పకుండా అందరు టీం అందరికి, టెక్నికల్ టీం అందరికి కూడా విల్ బి దేర్. థ్యాంక్ యూ. అందరికి గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్ నవీన్, ఎవరో కాదు, మా ఫ్యామిలీ మెంబర్ నవీన్ కు ఇక్కడ బాస్ కా బాస్ ప్రోగ్రామ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరైతే సునీత ఉన్నదో, సునీత వెంకటేష్ నాకు ఒక 15 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. సో ఈ ఈవెంట్కి వచ్చిన అందరికీ, ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి స్వాగతం చెప్తున్నా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మొన్న 2024 తెలంగాణ గద్దర్ అవార్డ్స్ జ్యూరీలో నేను ఒక మెంబర్ని. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, తరం మారుతున్నది, సినిమాలు మారుతున్నాయి, సినిమా మేకింగ్ మారుతున్నది, టీవీలో ఈవెంట్స్ మారుతున్నాయి, ప్రోగ్రామ్స్ మారుతున్నాయి. మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మారాల్సి ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ చేసినా, సినిమాలు చేసినా, టీవీలో ప్రోగ్రామ్ చేసినా, ఇప్పుడు ఏదైతే జనరేషన్కి అవసరం ఉన్నదో, ఏదైతే సమాజానికి మనం ఏం చెప్పాలనుకున్నామో అది ఖచ్చితంగా చెప్పాలి. మేము 62 సినిమాలు చూస్తే చిన్న చిన్న సినిమాలు, అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలకు, చిన్న సినిమాలకు మేము అవార్డు ఇవ్వడం జరిగింది, గద్దర్ అవార్డ్స్. కాబట్టి ఈవెంట్లు జరిగినా కూడా, సినిమాలు తీసినా, ఈవెంట్లు చేసినా, ఏ చేసినా కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు మంచిగా ఉండాలి, కంటెంట్ కూడా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బాస్ కా బాస్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుతూ, ఈ వేదిక మీద ఉన్న మా నవీన్ జుబ్లీస్ కు బాస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కాన్సెప్ట్ సునీత మేడం అండ్ మన మొన్న వచ్చి నాకు చెప్పినప్పుడు అంటే నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ ఉంది కదా బిగ్ బాస్, మళ్ళీ ఎందుకు అది అని చెప్పి ఫస్ట్ అనుకున్నా. కానీ దాని తర్వాత మనోడు చెప్పింది ఏంటంటే అందులోకి దీనికి డిఫరెంట్ ఏంటంటే కామన్ పీపుల్ ని మెయిన్ టార్గెట్ గా చేసుకొని మన పోకులో ఉన్న సెలబ్రిటీస్ కానీ, మూవీ వాళ్ళ తరఫున ఉన్న వాళ్ళు కానీ అందరినీ తీసుకుంటూ, సో వాళ్ళని వీళ్ళని కలిపి వాళ్ళిద్దరు అంటే సెలబ్రిటీలు, కామన్ పీపుల్స్ ఉండి కలిసి ఒక ఆట ఆడితే ఎట్లుంటుందో అది ఈ బాస్ కా బాస్ అండి. సో కంపల్సరీ మీ అందరికి నచ్చుతుంది. సో అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మేము కొత్త వాళ్ళం కాబట్టి తెలుసో తెలియక ఒకవేళ చిన్న ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉన్నా మీ మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మీడియా మిత్రులందరికీ ఈ ప్రోగ్రామ్ ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అన్న అయితే అమ్మాయిలందరూ ఎన్నో కళలతోనే ఉంటారు కదన్న. అయితే వచ్చిన అమ్మాయిలని అందం చూస్తారా, ఫిట్నెస్ చూస్తారా, టాలెంట్ చూస్తారా అన్న? టాలెంట్ చూస్తామమ్మా. ఇప్పుడు అందం చూస్తామని చెప్పలేం కదా, టాలెంట్ చూస్తాం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఖచ్చితంగా అదే చూస్తారు అన్న. బిగ్ బాస్ లో అయితే గట్లనే నడిచింది. మేము ఇప్పుడు ఆడిషన్ పెట్టినప్పుడు మళ్ళీ మీడియా వాళ్ళు కూడా రావచ్చు అక్కడికి వచ్చి మీ ముందే చూడండి, మీకే అర్థమవుతుంది కదా. ఏం కూడా బాగుందన్న. మీ టీం మొత్తం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కిట్టిని ఒకటి అడగాలి. తమ్ముడు చెప్పండి. నమస్తే. నమస్తే అక్క. మాకు ఇంటర్వ్యూ అయితే ఇస్తలేవు. ఇస్తా అక్క. మంచి సక్సెస్ తో ముందుకు వెళ్తున్నా తమ్మి, మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నా. అయితే ఇంట్లో ఇప్పుడు బిగ్ బాస్ కా బాస్ లో అయితే వెళ్ళాలని కోరిక లేదన్నావు కదా, మీ నుంచి, మీ తరఫు నుంచి మీ ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైనా నువ్వు సపోర్ట్ చేస్తావా, లేకపోతే కామన్ పీపుల్ కి చేస్తావా? సపోర్ట్ ఏం లేదు, మేడం వాళ్ళు చెప్పినట్టు బహిరంగంగానే ఇది ఇంటర్వ్యూ చేస్తారు కదా,
అప్పుడు మేడం వాళ్ళు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటారు. నార్మల్ గా ఇతన్ని తీసుకోండి అని అరే మనోడ్రా పంపియండి అట్లా ఏం సపోర్ట్ లేదండి. అట్లేం అట్లా లేదు సపోర్ట్ అయితే మా వాళ్ళే నిండిపోతారంట. సిరి చెల్లె ఎట్లున్నావు చెల్లె? అక్క జయశ్రీమన్నారేనా బాగున్నా బాగున్నావు చెల్లె? మస్తు చేస్తున్నావు, దుమ్ము దులిపేస్తున్నావు, యూట్యూబ్ మొత్తం హల్చల్ అయిపోతుంది. థ్యాంక్ యూ అక్క thank you. ఇట్లనే ముందుకు వెళ్ళాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చెల్లె. భాస్కర్ బాస్ లో మీకు పార్టిసిపేట్ చేయాలని అనిపిస్తుందా చెల్లె? నేను జస్ట్ వ్యూవర్స్ అక్క. అంతేనా? ఆ, అంటే కళ లేదా అందులో పోవాలని? కళ ఉంది అక్క, కానీ నాకన్నా ఇంకెక్కువ కళతోని చాలా పేదవాళ్ళు, చాలా టాలెంట్ పర్సన్ వాళ్ళు, బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా నా సోషల్ మీడియా నుంచి కొంచెం సపోర్ట్ చేసి, మనకి కూడా ఒక బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఫోక్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళండి, వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అని సజెస్ట్ చేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే థ్యాంక్ యూ చెల్లె. థ్యాంక్ యూ అక్క. 30 days అని ఇంకా ఏం లేదమ్మా. మనకి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుంటే 45 days కి ఎక్స్చేంజ్ చేస్తాం. ఒక 10-15 days ఎక్స్చేంజ్ చేస్తాము. మధ్యలో ఎలిమినేట్ అనేది ఒక 1 week 10 days ఎలిమినేట్ అనేది ఉండదు. అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ చేపించి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేపించి ప్రతి ఒక 10-15 days ఎలిమినేట్ లేకుండా తర్వాత ఎలిమినేట్ పెడతాం. ఇంకా ఉన్నారు అనౌన్స్ చేస్తాం అంతే. అది ఇప్పుడే ఇంకా ఏం రివీల్ చేయము, అనౌన్స్ చేస్తాం. ఉన్నారు జడ్జెస్ అనేది ఏముండదమ్మా. ఎవరైతే ఇప్పుడు కామన్ పీపుల్ లోపల ఆడుతున్నారో కంటెస్ట్లు, వాళ్ళని గేమ్లు ఆడిపించడానికి మనం ఎవరినైతే బయట నుంచి పంపిస్తామో సెలబ్రిటీలు, వాళ్ళే మార్క్స్ వేస్తారు. వీళ్ళు గేమ్ బాగా ఆడారు, వీళ్ళు గేమ్ బాగా ఆడారు, వాళ్ళే మార్కుల ద్వారానే ఎలిమినేట్ అవుతారు తప్ప ఇక్కడ జడ్జెస్ కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఏమీ లేదు. వాళ్ళ టాలెంట్ ఉంటే అక్కడ చివరి వరకు వస్తారు. టాలెంట్ ఎవరైతే లేక కొంచెం డిసప్పాయింట్ అయ్యి అక్కడికి వెళ్ళాక ఆడలేక లోలో అయిపోతారో వాళ్ళకి కొంచెం మార్కులు వచ్చిన వాళ్ళే సెలబ్రిటీస్ మార్కులు వేసి వాళ్ళని ఎలిమినేట్ చేసి పంపిస్తారు. మనకు కూడా యూట్యూబ్ లో ఉంటదమ్మా. యూట్యూబ్ లో మనకు కూడా ఆడియన్స్ పోల్ ఉంటది. యూట్యూబ్ లో మనకు అయితే చూపియరు కదా, ఇక్కడ చూపిస్తారా ఆడియన్స్ పోల్? కంపల్సరీ చూపిస్తాం. యూట్యూబ్ లో ఏ పోల్ పెట్టినా మీరు కింద చూడొచ్చు, అది క్లియర్ గా మీకు కనిపిస్తుంది. రివీల్ చేస్తాం ఖచ్చితంగా తర్వాత. ఫస్ట్ అయితే లాక్ లో పెట్టి మనం ఏ రోజు అయితే రిజల్ట్స్ బయటకు పెట్టాలనుకుంటామో ఆ రోజు ఓపెన్ అయితే అందరికి అర్థమైపోతుంది. ఇక్కడ ఏం ఫేక్ ఏం ఉండదు. ఇప్పుడు మేమేం డిసైడ్ చేయం, ఖచ్చితంగా ప్రజలే డిసైడ్ చేస్తారు ఓటింగ్ అనేది. అది ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.